హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడినని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. చాలు అందరూ తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ తల్ల వంచి, సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ దినము మనందరితో మాట్లాడి మనలో తన కార్యము జరిగించున్నట్లు అందరము దేవునికి ప్రార్థన చేద్దాం. యేసయ్యా, నీవే ఈ దినము నాతో మాట్లాడు నాయనా అని ప్రతి ఒక్కరూ దేవునికి ప్రార్థన చేసుకోనండి. ఆయన మాట్లాడే దేవుడు, మన స్థితిగతులన్నిటినీ ఎరిగిన దేవుడు గనుక ఆయన సహాయం కొరకు మనము దేవునికి ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. మీరు మమ్మల్ని ఎంతో ప్రేమించినందుకు నీకు స్తోత్రములు. ఈ మంచి అవకాశం, ఈ మంచి తరుడు మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ఈ మధ్యాహ్న సమయంలో నీ సన్నిధిలో కొద్దిసేపు నీ మాటలు మేము ధ్యానిస్తుండగా మా అందరితో మాట్లాడండి. వినే మనస్సు, గ్రహించే జ్ఞానాత్మను దయచేయండి. అందరినీ మీ ఆధీనంలో ఉంచుకోనండి. వచ్చిన వారందరూ ఈరోజు దీవించబడినట్లు, వాక్యము చేత దర్శించబడినట్లు, వారు ఉజ్జీవించబడినట్లు, మంచి ఆశయాలతో నీ బిడ్డలు అడుగుపెట్టినట్లు ఈ కార్యం బిడ్డల జీవితాలు జరిగించమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆసక్తితో కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామములో వందనాలు. ప్రభు మనందరినీ కాపాడి తన మహాకృప చేత మరొక దినము ఆయన సన్నిధిలో చేరి ఘనుడైన దేవుణ్ణి మనసారా స్తుతించి ఆరాధించి విలువైన దేవుని మాటలు తలపోసుకునే అవకాశం మన ప్రభు మనందరికీ దయచేశారు. హల్లెలూయా, హల్లెలూయా. నాగేశ్వరరావు గారు చెప్పినట్లేరు పేస్తున్నా నీ పక్కన. నాగేశ్వరరావు గారు అడుచుతున్నాడు మళ్ళీ హల్లెలూయా చెప్పినప్పుడు చెప్పలేదు అనుకోండి, మీరు ఇక్కడ లేనట్టు లెక్క. ఒక్కోసారి అటు ఇటు వెళ్ళిపోతారు. రైట్, కుర్చీలో కూర్చుంటాం ప్రమాదం. నేను ఒక పని చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. మోకాళ్ళ మీద అందరినీ నుంచోబెట్టి ప్రసంగం చేస్తే బాగుంటుందేమో. అయితే జోస్నా గారు అంటున్నారు, కూర్చుని మీరు చెప్పండి, అందరు నేను నుంచోబెట్టి వాక్యం వినిపించండి అంటున్నారు. నాకు బాగుంటుంది అనుకుంటా. ఇప్పటికే 2 సార్లు నిలబడి వచ్చాను కాబట్టి 3వ సాట కూర్చొని చెప్పి మిమ్మల్ని అందరిని ఏం చేయించి మీరేమంటారు, శిరీష నా ఎంకుసోతుంది ఫైన్ మాక అన్నట్టు. రైట్, చక్కగా శ్రద్ధగా దేవుని మాటలు విందాం. దేవుడు ఇలాంటి అవకాశం మన ప్రభు మనకిచ్చారు. చదవబడిన వచనంలో నుంచి ఈ దినము మనం ఒక అమూల్యమైన ఒక అంశాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఈరోజు నేను మీకు ఒక విషయాన్ని చెప్పాలని ఆశపడుతున్నాను. మన ఎంచుకోవటం ఎలాగో దేవుని వాక్యం మనకి కొన్ని విషయాలు తెలియచేస్తూ ఉంది. మన ఎంపిక ఎలా ఉండాలి, మన ఎంపిక ఎలా ఉండాలని దేవుని వాక్యం మనకి సూచిస్తుంది. ఎందుకనంటే ప్రతి వ్యక్తి తన జీవితంలో దేవుడు ఇచ్చిన ఒక గొప్ప ధన్యత, గొప్ప భాగ్యము ఉంది. అంటే మనమే ఎంచుకునే అవకాశం దేవుడు మనకేం చేశాడు, ఇచ్చాడు. తేటగా మీకు అర్థమయ్యేలా చెబుతాను. ఏదన్నా మీకు కావాలనుకోండి, కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు కొన్ని షాపుల్లో ఏది కావాలో దాన్ని తీసుకునేలాగా కౌంటర్లు ఏర్పాటు చేస్తారు.
చక్కగా ఇలా రౌండ్గా వెళ్ళి ఏది కావాలో అది. అందులో మీకు బాగా తెలిసింది డిమార్ట్ ఉందా? వెళ్ళారా ఎప్పుడన్నా? వెళ్ళారుగా. వెళ్ళినప్పుడు మీకు ఏం కావాలో అన్నీ అక్కడ ఏముంటాయి, ప్యాక్ చేసేసి ఉంటాయి. మీకు కావాల్సింది ఒక బండి కూడా ఎత్తాడు కదా, ఒక బుట్ట అండి, దాంట్లో వరుస పెట్టి ఒకటి తీసుకోవటం చేసుకోవటం. అలాగ రౌండ్ 2 అంతస్తులు 3 అంతస్తులు ఏం చేయొచ్చు, తిరిగేసేసి వచ్చేయచ్చు కదా. మనకు కావాల్సింది ఏం చేసుకుంటాం, ఇదే కొనాలి అనేది ఏమి అక్కడ లేదు. అలాగే దేవుడు కూడా మనల్ని ఎంచుకునే ఒక స్వేచ్ఛను దేవుడు ఏం చేశాడు, ఇచ్చాడు. మీరు బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఆదాము అవ్వలని దేవుడు సృజించినప్పుడు ఆదాము అవ్వలని చక్కని ఏదైనా తోటలో పెట్టాడు. పెట్టి ఆదాము అవ్వలకి 2 విషయాలు చెప్పాడు. ఈ తోటలో ఉన్న అన్ని రకాల వృక్ష ఫలాలు నీవు నిరభ్యంతరముగా తినవచ్చు. అయితే ఇందులో ఈ తోట మధ్యలో ఒక చెట్టు ఉంది, అది మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్షఫలం. దీనిని మాత్రం నువ్వేం చేయకూడదో, తినకూడదు. మిగిలిన అన్నీ నువ్వేం చేయొచ్చు, నిరభ్యంతరముగా తినచ్చు అని దేవుడు వాళ్ళకి 2 విషయాలు చెప్పాడు. ఇది తినమన్న నీవేమవుతావు, చచ్చేదవు, నీ కళ్ళు ఏం చేయబడతాయి అని ప్రభు కొన్ని విషయాలు ఏం చేశాడు చెప్పటం జరిగింది. ఎంచుకునే స్వేచ్ఛ ఎవరికి ఇచ్చాడు చెప్పండి. ఇది మంచి, ఇది చెడు, రెండిటిని తెచ్చి అక్కడ పెట్టాడు. 2 అక్కడ పెట్టాడు. ఎంచుకునే స్వేచ్ఛ మాత్రం ఆదాము అవ్వలకే ఇచ్చాడు. అంతే కదా. ఇప్పుడు ఆదాము అవ్వలు అన్ని రకాల ఫలవృక్షములు ఏం చేయొచ్చు, ఈ ఫలము కూడా తినే అవకాశం కూడా వీళ్ళకి ఇచ్చాడు. మీ ఇష్టం అన్నాడు. జాగ్రత్త గమనించండి. కొన్నిసార్లు దేవుడు మనకి ఏమండి అనుకుంటాం, మనల్ని బానిసలుగా చేశాడా అనుకుంటాం. కానీ దేవుడు ఎవరిని బానిసలుగా చేయలే. ఎంచుకునే స్వేచ్ఛ దేవుడు ఎవరికి ఇచ్చాడు చెప్పండి, మనకే ఇచ్చాడు. హల్లెలూయా. అయితే మంచిని చెడుని పూర్తిగా మనము అవగాహన చేసుకొని మంచి ఎంపిక చేసుకుంటే మంచి పరిస్థితులు మనము చూస్తాం. చెడును ఎన్నుకుంటే చెప్పండి చెడు పరిస్థితులనే ఏం చేయాల్సి వస్తుంది, చూడాల్సి వస్తుంది. అర్థం మీకు ఇక్కడ. కొన్నిసార్లు కొంతమందికి కోపతాపాలు వస్తాయి. ఇప్పుడు తగ్గిపోయింది, కానీ ఒకప్పుడు కిరసనాలు ఫ్రీగా ఇచ్చేవాడు. ఇంట్లో 3 లీటర్లో 5 లీటర్లో ఏమి ఇచ్చేవాళ్ళు. నా చిన్నప్పుడు బాగా ఇచ్చేవాడు కిరసనాలు. ఎందుకంటే అప్పుడు గ్యాస్ పోయి సదుపాయాలు లేవు కదా. కోటాలో ఇప్పుడు రైస్ ఎలా ఇస్తున్నారో అప్పుడు అలాగా ఏమిచ్చేవాళ్ళు, కిరసనాలు ఇచ్చేవాడు. తెచ్చేసుకుని ఒక్కొక్కళ్ళ ఇళ్లల్లో స్టాక్ వేసుకునేవాళ్ళు. ఎందుకు, వర్షాకాలం వస్తే పొయ్యిలోకి ఏమి ఉండకపోతే కిరసనాలు పొయ్యిలు వెలిగించేసుకోవచ్చు అని అప్పుడు స్టాక్ వేసుకునేవాళ్ళు. అండి కోపం వచ్చినప్పుడు వీళ్ళకి అదే గుర్తొచ్చేది. ఏది గుర్తొచ్చేది, కిరసనాల డబ్బా గుర్తొచ్చేది. గుర్తొచ్చేసి గబగబా ఇంటికి వెళ్ళిపోవటం, ఏం చేసుకోవటం, పోసేసుకోవటం, నువ్వు పెట్టేసుకోవటం. అప్పుడు పెట్టుకున్నప్పుడు భలే ఉంటుంది వీళ్ళకి. ఎప్పుడు దగ్గ మంటంతా చూసారా, అప్పుడు ఎప్పుడు అర్థం మీకు ఇక్కడ. మా ఇంటి దగ్గరలో ఒక యవ్వనస్తురాలు అలాగే ఏం చేసింది, ఆ ఇంట్లో వచ్చిన గొడవలకి ఆ పని చేసింది. అంటుకున్న తర్వాత నన్ను కాపాడండో అని వచ్చేస్తుంది. ఎవరో మంట బాగా వచ్చేస్తుంటే కాపాడండి అంటే ఇంకెవడు కాపాడతాడు, ఎవడికాడు పరుగు. ఎవరినన్నా కౌగిలించుకుందా చచ్చిపోతాను భయం వేసింది. మొత్తానికి ధైర్యం చేసిన మగవాళ్ళు ఎవరో ఇద్దరు ఏం చేశారనుకున్నారు, కర్ర ఒకటి పట్టుకుని గెంటుకుంటా మా ఇంటి వెనకాల బోధ ఉందా చూసారుగా, మీటింగ్కి ఇంటికి మధ్యలో ఏముంటుంది బోధ ఉందా. ఆ బోధ ఇప్పుడు నీళ్ళు లేవు, కానీ అప్పుడు బాగా ఏమి వెళ్ళాయి, వ్యవసాయాలు ఉండటం వల్ల నీళ్లు బాగా వెళ్ళాయి.
ఇక కర్రతో గెంటి ఆ బోధలో పడేశారు. ఏమవుద్దని? ఆరిపోద్దని. అండి అది ఆడతాం కదా, కానీ బుడుగు బుడుగు ఏమైపోయింది. చిన్నోళ్ళు నేను అప్పుడు వెళ్తానని బయటకు వస్తే మా అమ్మ మా నాన్న ఏం చేయలేము లేదు, నన్ను వెళ్ళకూడదురా అనేవారు. అండి తనకి మేము వెళ్ళలేదు అనుకోండి. ఒక రోజు నేను హాస్పిటల్లో పెడితే మా నాన్నగారు నన్ను అప్పుడే బైబిల్ ట్రైనింగ్ నుంచి వచ్చాను ఉంటా అండి, ప్రార్థన చేసడానికి హాస్పిటల్కి పంపించారు నన్ను. ఓ పేతురు గారు ముసలాయన ఉండేవాడు, మా ఇద్దరిని పంపించారు. ఎక్కడికి? హాస్పిటల్లో ఉన్నారు, ప్రార్థన చేయడానికి వెళ్ళమని. అప్పుడు ప్రార్థన చేయడానికి వెళ్తే అప్పుడు ఇవి ఉంటాయి కదా, అరిటాకుల మీద పడుకోబెట్టి ముఖం అంతా కాలిపోయి మొత్తం అంతా ఉబ్బిపోయి మనిషి వికృతమైన రూపం వచ్చేసింది అండి. ఇక అక్కడికి వెళ్ళేటప్పటికే వాళ్ళ పరిస్థితులు చూసి ఆ అమ్మాయి ముఖం చూసేటప్పటికి ఏం ప్రార్థన చేశాను నాకైతే ఇప్పుడు కూడా గుర్తురాట్లా. ప్రార్థన చేశా, ఆకరణ జోషిబాబు బతకాలండి ఏం చేయి నాకు అంటే గుండు జల్లమంద నాకు. అదే అండి, ముందేమో చెప్పండి ఆవేశం, చెయ్యి బతుకు ఎందుకు వచ్చింది ఏం చేస్తే, తర్వాత అరే రే తప్పు నిర్ణయం తీసుకున్నాను ఇప్పుడు నాకు ఏమవ్వాలని ఉంది. చూసారా, ఇలాంటి నిర్ణయాలు తీసుకుని ఎంత కర్మ, ఎంత బాధ. అలా బాధపడి కొన్ని రోజులు చచ్చిపోయిన తర్వాత నేను ఈరోజు మీకు అది గుర్తు చేస్తాను. కొన్నిసార్లు మనుషులము చాలా తొందరగా ఏం తీసుకుంటారు చెప్పండి, నిర్ణయాలు తీసుకుంటారు. అవి మంచి నిర్ణయాలు కాదు. ఏ నిర్ణయాలు? చెడ్డ నిర్ణయాలు. చెడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు చెడు పరిస్థితులే ఏమవుతాయి? ఎదురవుతాయి. అందుకే దేవుని వాక్యం ఎలాంటిదంటే మనకి మంచి చెడుల యొక్క తారతమ్యాన్ని చాలా తేటగా తెలియజేస్తుంది. అందుకే మీరు వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. పిల్లలేంటి, యవనస్తులు, పెద్దలు అందరూ దేవుని వాక్యాన్ని వినాలి. వాక్యపు వెలుగులో మీ జీవితాన్ని పెట్టినప్పుడు మనము ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో, ఏ పనులు చెయ్యాలో, మన ఆశలు, మన ఆలోచనలు, మన కోరికలు, మన ఉద్దేశాలు ఏ విధంగా ఉండాలో, ఏది మనకు క్షేమాభివృద్ధిని కలిగిస్తాయో వాక్యము మనకి తేటగా విషయాలు ఏం చేస్తుందో తెలుసా? బయలుపరుచుద్ది. హల్లెలూయా. అందుకని ఇది చాలా గొప్ప గ్రంథం. ఏది? దేవుని వాక్యం. బైబిల్ గ్రంథములో కొంతమంది చక్కటి ఏం తీసుకున్న వాళ్ళు ఉన్నారంటే నిర్ణయాలు తీసుకున్నారు. కొంతమంది సరైన నిర్ణయము తీసుకోలేదు. ఈరోజు మీకు అవసరమైతే ఇద్దరిని పరిచయం చేస్తాను. ఒక మంచి నిర్ణయం తీసుకున్న వ్యక్తిని, అలాగే సరైన టైంలో మంచి నిర్ణయం తీసుకోకున్న వ్యక్తిని. ఎవరు బాగున్నారో మీరే ఏం చేద్దారు కానీ పరీక్షిద్దారు కానీ. అర్థం మీకు ఇక్కడ? అందులో ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మీకు ఏం చేయించాను? చదివినిపించాను. హెబ్రీ గ్రంథములో 11వ అధ్యాయములో విశ్వాస వీరుల పట్టిక ఇక్కడ ఏం చేయబడింది? రాయబడింది. ఇక్కడున్న ఈ 11వ అధ్యాయం అంతా ఎవరు కనపడతారు? విశ్వాస వీరులు కనిపిస్తారు. అందులో ఒక గొప్ప వీరుడును గురించి మనం అక్కడ చదువుకున్నాం. చదివినప్పుడు ఇలా రాయబడింది. ఏమని? మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని. చాలు. ఇక్కడ చూడండి, మోషే గారు పెద్దవాడు అయినప్పుడు అని ఉంది కదా. మోషేకి తల్లి ఉన్నారు, తండ్రి. తల్లి పేరు యోకెబెతు కదా. తల్లి కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుందని చెప్పాలి ఇక్కడ. ఎవరి గురించి? అప్పట్లో ఏం జరిగింది అనంటే, ఫరో ఎవరైనా హెబ్రీ స్త్రీలు మగపిల్లవాడికి జననమిస్తే మంత్రసానులకు ఆజ్ఞాపించి కాన్పు పీట మీద ఉండగానే చంపేమని ఏమిచ్చాడు?
ఆజ్ఞ ఇచ్చాడు. వాళ్ళు అన్నారు, అయ్యా వాళ్ళు చాలా చురుకైన వాళ్ళు, ఎబ్రి స్త్రీలు, మేము వెళ్ళేటప్పటికే వాళ్ళు కానీ ఏం చేసుకుంటున్నారు, వాళ్ళ బిడ్డలు నాలుగు శుభ్రం చేసుకుంటున్నారయ్యా, మరి మేము వెళ్ళేదాకా ఆగట్లేదు అన్న. సర్లే. ఆ తర్వాత మగ పిల్లవాడు కనుక పుడితే వాడిని నైలు నదిలో ఏం చేయండి, పాడేసేయండి, అంతే. వాడిని బ్రతికేయించారా, మీరు మాత్రం ఏమవరు, టెకరు అని కఠినమైన ఏముంది, రాజాజ్ఞ ఉంది ఆ దినాలలో. అలాంటి పరిస్థితుల్లో మీకు ఒక మాట చూపించిన అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 19వ వచనము చదువుదాం. తమ శిశువులు బ్రతుకకుండా వారిని బయట పారవేయవలెనని తమ పితరులను బాధ పెట్టెను. ఆ కాలమందు మోషే పుట్టెను. అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు చాలు. అక్కడ ఏం రాయబడింది చూసారా? తమ శిశువులు బ్రతుకకుండా వారిని బయట పారవేయవలెనని తమ పితరులను ఏం పెట్టారనుంది చూసారా? ఏం చేయాలంట? మా పిల్లడు పుడితే ఏం చేయాలి? బయట పారేయాలంతే. పుట్టాడు కదని చెప్పి గబగబా తీసుకొచ్చి అమ్మ నా కొడుకు పుట్టాడు అమ్మ సంతోషం అంటే లేదు. ఆ రోజుల్లో ఎవరైనా మగపిల్లోడు పుట్టి వారు పెంచినట్టు తెలిసిందా, వాళ్ళని కఠినమైన శిక్ష. ఏ శిక్ష? మామూలు శిక్ష కదా, రాజాజ్ఞ. నేను అర్థం. ఇప్పుడు మనం ప్రభుత్వంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నా మనం వినొచ్చు, వినకపోవచ్చు. ఏంటి యేసు గారు? కొన్ని చట్టాలు ఉన్నాయి, ఎవడేం చెయ్యం చెప్పండి. ఈ మధ్య మన ఎమ్మెల్యే గారు ఒక చట్టం తీసుకొచ్చాడు. కాలువలో చెత్త వేయండి, ఫోటో తీయండి, నాకు పెట్టండి, మీకు 500, వేసినోడికి 1000. తెలుసా మీకు? తెలియదు ఇంక మీకు ఎవరికనే. ఎవరన్నా అలా కాళ్ళు ఇసిరెత్తే ఫోటో తీస్తే చాలంట. ఫోటో కొట్టండి, డబ్బులు పట్టండి. ఆయన నినాదం అదే కదా, ఆయన నినాదం అదే. ఇప్పుడు ఫోటో కొట్టండి, డబ్బులు పట్టండి అన్నాడు ఆయన. అంటే ఎవడైనా ఏం చేయటమే, మీరు కాల్లో అలా పడేయండి, ఫోటో తీసేయండి. కూలి పనికి వెళ్ళి పొద్దున్న తిప్పలు పడే కంటే కాలువ గట్టంటే తీసి చాలు. మీరు ఎవరన్నా రేపు అవునా ఒక్క ఫోటో కొడితే మీకెంత? 500, వేసినోడికి 1000 ఫైను. మరి ఏం జరుగుద్దో చూద్దాం అండి. నేనైతే మీ అందరికి చెబుతా, వేయకుండా ఉండాలి, అది మంచిది. ఎందుకంటే వెనకాల ఎంతోమంది ప్రజలు ఇదే నీళ్ళు ఏం చేయాలి, తాగాలి కదా. మనం ఏదో ఉండటానికి దేవుడు మనకి తాగుతూ మన సుఖమే కాదు అందరి క్షేమము కోరుకోవాలి, అదే మనకి మంచిది. నేను ఎప్పుడు వేయను, వేయించను. ఎక్కడ కాల్లో ఏదన్నా మన మీటింగ్స్ అయిపోయాక ఉన్నా అదంతా ఒక డబ్బాలు వేపించి బయటికి పంపించేస్తాను. ఉంది కదా అని చెప్పి గబగబా ఎప్పుడు రాత్రులు కూడా మన పిల్లలు ఎవరితో కూడా వేయటం జరగదు. ఇక్కడ ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. అలా కొన్నిసార్లు ప్రభుత్వంలో కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు. తీసుకున్న కొన్ని నిర్ణయాల్లాగానే చెప్పండి ఉంటాయి, అమల్లోకి రావు. అప్పుడు రాజ్యాల పరిపాలనలో అలాంటివి ఏమీ లేవు. ఎలాంటి పరిపాలన తెలుసా? మాట అంటే ఎట్టి పరిస్థితుల్లోనైనా అది ఖచ్చితంగా అయ్యా సారీ అయ్యా, చూడలేదయ్యా, తప్పు అయిపోయింది అయ్యా అంటే అలాంటివి ఏమావో. ముందు మరణ శిక్ష ఏండి, ఈడ్చి చంపేస్తారంతే వాళ్ళు. అంత కఠినంగా ఏం చేసేవాళ్ళు ఏండి వాళ్ళకి. అందుకనే ఒక ఆజ్ఞ ఇచ్చాడంతే, మీకు ఎవడన్నా పిల్లోడు పుట్టాడు తీసుకెళ్ళబడండి, పడేసండి అంతే. మీరు కనుక వాడిని బతకనిచ్చారా తల్లి ఉండదు, తండ్రి ఉండరు. అందుకని ఎంతోమంది వాళ్ళ పిల్లోడు పుడితే తీసుకెళ్ళి పాడేసేసేవాళ్ళు.
మోషే పుట్టినప్పుడు వాళ్ళ అమ్మ కంటికి ఆ పిల్లోడు ఎలా కనపడ్డాడంటే అపోస్తుల కార్యంలో రాసిన మాట అండి, నిర్గమాకాండంలో సుందరుడు అని రాసింది, కానీ అపోస్తుల కార్యంలో లోకా గారు ఎవరు రాశాడంటే దివ్య సుందరుడు అని రాశాడండి. ఎవరు అంటే చాలా అందంగా ఉన్నాడు. ఎవరు అప్పుడు అనుకుంది, కొడితే కొడతారు, చంపితే సరే, నేను సీక్రెట్గా ఈ బిడ్డను ఏం చేయాలి, పెంచాలని చెప్పి ఎవరికి తెలియకుండా, తాను కన్నట్టు ఎవరికి లేకుండా ఏమండి గప్చిప్గా బాధంతా, ఏమండి డెలివరీ అయిన తల్లికి ఎంత బాధ ఉంటుందో తెలుసు కదా, ఆ బాధ ఎక్కడ కనపడకుండా తన పని తాను చేసుకుంటూ, తాను బానిసత్వం సేకరి చేసుకుంటూ బిడ్డని సీక్రెట్గా ఎక్కడుంచుతుంది ఏమండి, ఇంట్లోనే 3 నెలల వరకు దాసిందంటే అండి. ఎవరు అది ప్రాణము తెగించి దాసింది. ఎవరిని? హల్లెలూయా అండి. తెగించి ఏం చేసింది, ఆ బిడ్డని దాసింది. దాసిన తర్వాత ఇంక వీడిని నేను ఇంకా ఏం చేయలేను అని అప్పుడు ఒక జమ్ము పెట్టి చేసి లోన బయట ఏం పోసి, కీలు పోసి, ఎక్కడ లోన కీలు పోసి నైలు నదిలో వదిలేసిందండి. ఎవరిని? ఆ పిల్లోని. ఆ రోజున రాజకుమార్తె స్నానం చేయడానికి ఎక్కడికి వచ్చింది? అసలు అక్కడ రావాల్సిన పని ఏముంది అసలు కదా? రాజుగారికి పెద్ద పెద్ద కోటలో మంచి మంచి ఎవరుంటారు, పరివారు, ఎన్నో సదుపాయాలు. కానీ ఆమె ఎక్కడికి వచ్చిందంట? స్నానం చేయడానికి, సరదాగా కాస్త ఆ ప్రకృతిని ఆస్వాదించడానికి వచ్చిందేమో. ఆ పెట్టి చూసింది, పెట్టి దగ్గరికి తెమ్మని చెప్పింది. వాళ్ళు తెచ్చి ఓపెన్ చేశాక ఆ పిల్లోడు ముఖం చాలా ఎలా ఉందంట, సౌందర్యంగా ఉంది. చూసి ఇష్టపడింది, అనుకుంది ఈ పిల్లోని నేను పెంచుకుంటే బాగుంటుంది అనిపించిన వెంటనే ఏం చేసిందో తెలుసా? అక్కడున్న వారితో చెప్పింది, ఈ పిల్లోడిని నా కొడుకులాగా ఎవరన్నా ఏం చేయాలి, పెంచాలి. ఇదిగో ఇతనికి నేను పేరు పెడుతున్నాను అని చెప్పి నీటిలో నుంచి ఇతడు తీయబడ్డాడు కనుక ఇతని పేరు మోషే అని ఏం చేసింది, నామకరణం చేసింది. ఈలోగా ఎవరన్నా పాలిచ్చే ఒక తల్లిని ఎతుకుదామని ఆలోచిస్తూ ఉండగానే మిరియాము పరిగెత్తుకుంటూ వచ్చి, ఏమండి ఇక్కడ పిల్లలను పోగొట్టుకున్న పాలిచ్చే తల్లులు ఎబ్రి స్త్రీలు ఉన్నారు అని చెప్పి ఏం చేసింది, పాలు ఇవ్వడానికి మళ్ళీ వాళ్ళ అమ్మని ఏం చేసింది, తీసుకొచ్చింది. సొంత బిడ్డకి పాలిస్తూ, చెప్పండి, జీతము తీసుకుంటూ ఆ బిడ్డను ఏం చేసింది, పెంచింది. హల్లెలూయా. ఒక బాల్య వయస్సు అయిపోయింది, యవన వయస్సు వచ్చేటప్పటికి ఆ బిడ్డ ఎవరి తాలూకు అంటే రాజుగారి కుమార్తె యొక్క కుమారుడు, అతడు మోషే అని ఏం చేయబడింది తెలిసిన తరువాత అప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్న ఏమండి ఫరో ఇంటికి అతన్ని ఏం చేశారు, తీసుకువెళ్ళి ఫరో సమక్షములో అతడు మంచి విద్వాంసుల దగ్గర, అతడు ఐగుప్తులో ఉన్న సకల విద్యల్లోనూ అతన్ని ప్రావీణుణ్ణి చేశారు. హల్లెలూయా. మంచి నేర్పరతనం వచ్చింది, మంచి హోదా వచ్చింది. ఎవర్రా కుర్రాడు, ఆ సుందరుడు ఎవర్రా అంటే ఫరో కుమార్తె యొక్క కుమారుడు. ఆ రోజుల్లో పెంచుకునే స్వేచ్ఛ కూడా ఉండేది. రాజులు రాణులు వారి రాజ్యాన్ని భద్రపరచుడు కొరకు కొంతమంది ఏమండి పెంచుకోబడిన ఎవరుండేవారు, బిడ్డలు ఉండేవారు. అర్థం మీకు ఇక్కడ కన్నవారు మాత్రమే కాదు, వారి చేత పెంచుకోబడిన వారు కూడా. అలాగూ ఆమె పెంపరకం చేసుకున్న బిడ్డ ఏమండి ఎవరో మోషే. ఎకేబేతు తీసుకున్న ఒక నిర్ణయము, తెగించి తీసుకున్న నిర్ణయము ఏమండి తనకి మహానందాన్ని ఇచ్చింది. అలాగే అంత మాత్రమే కాదు, తర్వాత ఇశ్రాయేలు ప్రజలకి ఒక విమోచకుడిని ఏం చేయగలిగింది చెప్పండి, సిద్ధము. హల్లెలూయా. ఎకేబేతు యొక్క నిర్ణయం, ఆలోచన ఎంతో గొప్పది. హల్లెలూయా కదా. ప్రతి తల్లికి కూడా ఏముండాలి, ఇలాంటి ఆలోచనలు ఉండాలి. నా బిడ్డల్ని నేను చక్కగా ఏం చేయాలి, పెంచాలి. నైలు నదిలో వదిలేసిందంటే ఇక దేవుడికి అప్పగించేసింది అన్నమాట. ఎవరికి అప్పగించేసింది? అర్థమైంది మీకు? ఎవరైనా ఏమండి వదిలేయగలం అలాగా?
వదులుతారా? ఇక నేను ఇటు బతుకుని నేనేం చేయలేను, కాయలేను, ఈ 3 నెలలు చూశాను, ఇక మించి నేనేం చేయలేను, చూడలేను. ఎవరికి అప్పగించింది? దేవునికి అప్పగించింది. దేవునికి అప్పగించినందుకు చెప్పండి, వాడు గొప్పవాడయ్యాడు. తిను కూడా ఒక పక్కన పాలిస్తూ మరి ఇంకో పక్కన జీతం తీసుకుంది. హల్లెలూయా. దేవుని మీద ఆనుకున్న, దేవునికి మీద ఆధారపడిన, దేవునికి అప్పగించిన దేవుడు వారి జీవితాల్లో గొప్ప కార్యాలు ఇస్తాడు. హల్లెలూయా. అందుకే మన పిల్లల్ని మనము ఒక మంచి నిర్ణయం తీసుకుని ఎవరి చేతిలో పెట్టడానికి, దేవుని చేతిలో పెట్టండి. దేవుని మీద ఆనుకుని ఎవరికి చేతిలో పెట్టాలి? దేవుని చేతిలో పెట్టాలి. దేవుని చేతిలో పెడితే వారి జీవితాలు దేవుడు ఎలా చేస్తాడు చెప్పండి? ఒక ఆశీర్వాదకరముగా ఇస్తాడు. హల్లెలూయా. దేవుని చేతిలో పెట్టబడిన వారిని ఎన్నడూ దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. వారు ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ వారిని దేవుడు ఉన్నతమైన స్థితిలోనికి తీసుకురాగలిగిన ఎవరో సమర్థుడైన దేవుడు. హల్లెలూయా. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆమె తీసుకున్న నిర్ణయము ఒక గొప్ప కార్యాన్ని జరగటానికి కారణము అయ్యింది. మరి ఇంకొక విషయాన్ని మనం గమనించినట్లయితే ఏమండి, మోషే అలాగ ఎదిగాడు, పెద్దోడు అయ్యాడు. ఏమండి, ఒక రోజున నిర్ణయం తీసుకునే వయసు వచ్చింది ఎవరికి కదా? ఏమండి, యవ్వన వయసు వచ్చింది, 18 సంవత్సరాలు దాటిపోయినాయి. అప్పుడు నిర్ణయాలు తీసుకోవచ్చు. అప్పుడు అబ్బాయి నీ నిర్ణయం ఏంట్రా అబ్బాయి, కొంచెం ఏంటో నీ ఆలోచన విధానాలు వేరుగా కనపడుతున్నాయి, నువ్వు నీ సంగతి ఏంటి, నీ ఉద్దేశం ఏంటి చెప్పు అన్నారు. ఎవరిని? అప్పుడు మోషే ఏమి నిర్ణయం తీసుకున్నాడు అనేది మనం ఇందాక చదివాము, ఇందాక హెబ్రీలకు రాసిన పత్రికలో కదా. మరలా ఒకసారి చదువుదామా వచనాన్ని? చాలు అక్కడ మాట చూడండి. ఐగుప్తు యొక్క ధనము కంటే క్రీస్తు విషయమైన నింద, ధనము కంటే నింద అని ఎంచుకున్నాడంట. ఓ మాటలో మీకు అర్థం అవటాన్ని చెబుతున్నాను. అర్థం మీకు ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఒకవేళ మీకు నిర్ణయం తీసుకోవాల్సి వస్తే ధనము కోరుకుంటారా, నింద కోరుకుంటారా? చెప్పండి. ఏం కోరుకుంటారు? రే శ్యామ్, నీ దగ్గర 2 పెట్టాను, 1 ధనం, 2 నింద, ఏం కోరుకుంటావు? అన్నేమండి, వచ్చే ఆదివారం చూద్దావా? ఆడి ముఖం చూస్తే నాకు ఎలాగుందంటే ఇప్పుడు అప్పుడే చెప్పను, దీని గురించి నేను బాగా ఏం చెయ్యాలి ఆలోచించి వచ్చేవారు చెబుతాను అన్నట్టు చూస్తున్నాను నా యంక. ఏం కోరుకుంటావురా? ఏమోనా? చదివావా ఎప్పుడైనా మోషే గారి స్టోరీ? చదవలేదా? చదవాలి మరి వాక్యాన్ని రోజు. జాగ్రత్తగా గమనించండి. ఈ వచనంలో ఎవరైనా కోరుకుంటే ఏం కోరుకుంటా? దావీదుని అడిగితే చెబుతాడేమో అసలు కరెక్ట్ సమాధానం. ఏం కోరుకుంటాడు దావీదు? నువ్వు ధనమే కోరుకుంటాడంట. చూసారా, పైకి చెప్పలేకపోయాడు. ఉన్నది వాస్తవమే. నవ్వినా ఎవరైనా అక్కడికి వెళ్తే మీరు కూడా ఎక్కడికి ఆ సీన్లోకి వెళ్తే ఏం కోరుకుంటాం చెప్పండి? ధనమే కోరుకుంటాం కానీ నింద కోరుకుంటామా? ఇప్పటికే బోళ్ళు నిందలు పడి అవమానాలు పడి ఎందుకు వచ్చిన తెప్పలో అని ఆయా సమయాల్లో మనం ఏమవుతున్నాం చెప్పండి? బాధపడుతున్నారు లేదా? ఎంత యథార్థంగా ఉన్నా, ఎంత నీతిగా ఉన్నా, ఎంత ఆత్మీయంగా ఉన్నా, ఎంత ప్రార్థన చేసినా ఏంటో ఈ నిందలేంటో అవమానాలు ఏంటో ఈ బతుకేంటో అని అప్పుడప్పుడు మనకేం కలుగుతుంది చూడండి. లోకంలో తిరిగినప్పుడు వాళ్ళని ఎవరు ఏమనరు చూడండి. కానీ దేవుని సన్నిధిలో సాగి ఆత్మీయంగా జీవించినప్పుడు కొన్ని నిందలు మన మీద ఏమవుతూ ఉంటాయి, పడుతూ ఉంటాయి. జాగ్రత్తగా గమనించండి. చచ్చిపోయిన వాడి మీద ఎన్ని రాళ్ళు వేసినా
లేదు, చలనం లేదు. బతికినోడి మీద ఒక మాట అంటేనే సత్యప్రకాష్ ఊరుకుంటారా? మనం ఎవరో చచ్చిన వాళ్ళం బతికిన వాళ్ళమా? అది చెప్పండి కొద్దిగా. బతికిన వాళ్ళే చచ్చిపోయిన వాళ్ళ? బతికితే వాళ్ళమేనండి బాబు, చచ్చిపోతే ఇక్కడ ఎందుకు కొట్టామండి మేమా అంటారా? ఏమండి, జీవం చలనం ఉంది కానీ మనం ఎవరు? చచ్చిన వాళ్ళమే. అర్థం మీకు ఇక్కడ దేవుని వాక్యం మనం గుర్తుపెట్టి, శరీర కార్యాలన్నీ, పౌరుషాలు, పంతాలు, పట్టుదలలో అన్నీ ఏమైపోలే, మనలో చచ్చిపోవాలి. అండి ఒక లంపగా కొడితే ఉదయం చర్చిలో చెప్పారు, ఓ లెంపగా కొడితే అంట తిప్పాలా, ఆ లెంపలు 2 వాయించేయాలి మనం. ఏంటిరా ఎందుకు కొట్టావు? నువ్వు 1 కొట్టావు, నేను 3 కొడతాను. అర్థం మీకు ఇక్కడ. కానీ దేవుని పిల్లలు మనము ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. వాక్యం చెబుతున్న మాట, ఎన్ని నిందలు వచ్చినా మనం భయపడాల్సిన అవసరం. మనకంటే మన ముందు వెళ్ళిన భక్తులు ఎన్ని నిందలు వారించేశారు, అవమానించారు. ఆయన ఆఖరికి యేసుప్రభు వారిని దొంగోడు కూడా, జీవిత ఖైదీగా వాడి జైల్లో వేయబడినోడు ఉన్నాడే, ఆడు కూడా ఎత్తన నింద ఎవరి మీద? నువ్వు దేవుని కుమారుడివా? నువ్వు దేవుని కుమారుడు అయితే దిగి నన్ను కూడా ఏం చెయ్యి అంటే, అప్పుడు కూడా వాడు రెచ్చగొడుతున్నాడు కదా ఎవరిని? అప్పటికి ఆయన ఎన్ని రకాలుగా ఏం చేయబడ్డాడు, హింసించబడ్డాడు, గుద్దపడ్డాడు. ఒక్కొక్కళ్ళు ఉమ్మేశారు, ముఖం మీద గొడ్డేసి గుద్ది, ఎవరు గుద్దారో ప్రవచించమన్నారు, చెంపలు పెరికారు, కొరడాలతో ఆయన ఈ పంతా కొట్టారు. అర్థం మీకు ఇక్కడ. ఇన్ని రకాలుగా హింసింపబడినప్పటికీ బదులు ఒక్కసారి కూడా ఆయన ఏం చేయలేదంట, నోరు తెరిచాడా కదా? ఈరోజున ఆలోచించడం, మన కొరకు, మన పాపముల కొరకు యేసు ప్రభుల వారు అంత నింద, ప్రశస్తమైన అంగీ వేసుకుని, ఏమండి, నిండు వస్త్రధారణ కలిగిన ఆయన వస్త్రాన్ని కూడా ఏం చేసి చింపేసి, ఏమండి, ఆయన్ని ఏలాడి వేశారు. ఎక్కడ? ఎండలో. ఏమండి, సిలువ మోపిచ్చి ఆ కొయ్యి సిలువ మీద వేలాడి వేశారు. మీరు గమనించారు, ఎన్ని విధాలుగా ప్రభువుని ఏం చేశారు, వాళ్ళు నిందించారు, హేళన చేశారు. విధులు రాజా నీకు అని ఏం చేశారు చెప్పండి, అని హేళన. అయినా ప్రభువారు ఒక్క మాట కూడా ఆయన ఏం చేయలేదు తెలుసా? ఎవరిని క్షమించలేదు. హల్లెలూయా. మన కొరకు ప్రభు అంత నింద భరించాడు. ఆత్మీయత కొరకు, సత్యం కొరకు, నీతి కొరకు, యథార్థత కొరకు, వాక్యానుసారమైన బ్రతుకు కొరకు కొన్నిసార్లు నిందింపబడినా మనం ఏం భయపడాల్సిన అవసరం. హల్లెలూయా. ధనం శాశ్వతమేమీ కాదు. బైబిల్ గ్రంథంలో మీరు చూస్తే కొంతమందిని ధనమే నాశనము చేశారు. అందుకనే సొలొమోను భక్తుడు గమనించి అన్నాడు, నాకు ఎక్కువ వద్దు, తక్కువ వద్దు. ఎక్కువిస్తే గర్విస్తాను, తక్కువిస్తే దొంగతనం చేస్తాను. నాకు సరిపడగా ఏం చెయ్యి ఇవి నాయనా అని అడిగాడు. ఎవరో చెప్పండి. మనమైతే ఏం అడుగుతాము యశ్వంత? ఎక్కువే ఇక నాయన, తక్కువే ఒక నాయన, మేము ఎలా ఉండాలి, రిచ్గా ఉండాలి నాయన అంటావు కదా. కానీ ఇవ్వవలసి వచ్చిన టైంలో దేవుడు మనకేం చేస్తాడో ఇస్తాడు. హల్లెలూయా. భయపడకండి. ఎప్పుడు అవసరమో ఇమానుయేలు అప్పుడే దేవుడు ఇస్తాడు మనకి. ఎవరు ఏది ఎప్పుడు అవసరం వస్తుందో ఆయనకి బాగా తెలుసు. ఆ టయానికి దేవుడు మనకి ఇస్తాడు. అందుకే మనం దాని గురించి ఆలోచించాల్సిన అవసరము లేదు. మన దేవుడే, ఆయనే గొప్ప ధననిధి, ఆయనే ఐశ్వర్యవంతుడైతే ఆయన పిల్లలమైన మనము ఐశ్వర్యవంతులమే. హల్లెలూయా. మళ్ళీ మనం దాన్ని కోరుకోవాల్సిన అవసరం ఉందా? కోరుకోవాలి ఇంకా. అందుకనే మోషే అనుకున్నాడు, మా నాన్న గొప్ప ఐశ్వర్యవంతుడైతే నాకు ఈ ఐశ్వర్యం ఎందుకు? నాకు నిందే ఏమన్నాడు చెప్పండి. హల్లెలూయా. నిందను కోరుకున్నాడండి. ఎవరు?
సెకండ్ విషయాన్ని మీకు చూపిస్తాను. అక్కడే ఆ వచ్చిన భాగములోనే మనం చదువుదాము. చూడండి, 25వ వచనం చదువుదామా? 24వ వచనం చదువమ్మా. ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో చాలు. అక్కడ శ్రమ అనుభవించటమే ఎంచుకున్నాడంట. చూసారా? ఇక్కడ చూడండి, రెండో విషయము, అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే శ్రమ పడటమే మేలుని ఏం చేసుకున్నాడు? ఎంచుకున్నాడు. ఇప్పుడు మనం ఏమి ఎంచుకోవాలి? పాపభోగం అంతా ఎంతకాలము? ఈ లోక పాపభోగాలన్నీ ఎంతకాలం? అల్పకాలమే. భోగం అనుభవించే వాళ్ళందరూ చూడండి ఎంతకాలం ఉంటుంది? అర్థమే మీకు? ఇక్కడ కొన్నిసార్లు అనుకో, అయిపోయింది వాళ్ళు భోగం అన్నారు. చూసారు? విన్నారు ఎప్పుడన్నా? వినలేదు మీరు ఎవరన్నా? దాని భోగం అయిపోయింది, ఆడి భోగం అయిపోయింది, మొన్నటి దాకా భలే ఏమైంది ఏమండి? కొన్నిసార్లు అంతే, బయటపడితే సంగతే భోగం ఏమైపోద్ది? బయటపడిపోద్ది అంతే. తింటానికి కూడా ఏమండి ఉండలేని బ్రతుకులు బతికిన పరిస్థితులు చూస్తాం. పాప భోగం కూడా ఎలాంటిది అనుకున్నారు లోకంలో? చెప్పండి. విచ్చలవిడి స్థితి అది కొంతకాలమే. మోషే అన్నాడు, ఈ అల్పకాలం ఈ పాప భోగం నాకొద్దు, నా దేవుని ప్రజలతో శ్రమ పడ్డా. సంఘములో ఉండటానికి ఇష్టపడ్డాడు, ఆత్మీయతలో ఉండడానికి ఇష్టపడ్డాడు. సంఘములో ఉండి ప్రతి పాపమును జ్వరపడకుండా దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించడానికి, పవిత్రంగా జీవించడానికి, యథార్థంగా జీవించడానికి, క్రీస్తులాగా జీవించడానికి ఏం పడుతున్నాడు చెప్పండి? శ్రమ పడుతున్నాడు. హల్లెలూయా. అర్థం మీకు? ఇక్కడ అండి మంచిగా బ్రతకడానికే కష్టపడాలి. దేనికి కష్టపడాలి? కొట్టుకుపోతానికి అక్కర్లా అండి, అందరిలో కలిసిపోతారు కొన్నిసార్లు. దానికి పెద్ద కష్టమేమి? అది సచిన్ చేపలో నీరు ఎటు వెళ్తే అదే బ్రతుకుని చేప ఏం చేస్తుంది? నీటికి ఎదురుదద్ది. క్రైస్తవుడు కూడా ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలి? అంతే. పరిశుద్ధత కలిగి జీవించడానికి మనం ఏం పడాలి? శ్రమ పడాలి. హల్లెలూయా. యేసేపు దేని కొరకు శ్రమ పడ్డాడు? దేని కొరకు శ్రమ పడ్డాడు? నా యజమానుడు నాకు అన్నీ అప్పగించాడు, కానీ నువ్వెవరవో తెలుసా? నువ్వు అతని దానవు. యథార్థంగా మాట చెప్పాడండి. ఎవరో సిగ్గు రావాలి, కానీ నిందేసి జైల్లో వేయించింది ఎవరిని? శ్రమ పడ్డాడు. మేము దేవుని బిడ్డలము, దేవునికి ప్రత్యేకింపబడిన వారు, మీ అపవిత్రమైన ఆహారము నా నోట మేము పెట్టము అన్నారు వాళ్ళు. పెట్టవా? ఇదిగో ఆహారం కాదు, మొక్కు అన్నారు. లేకపోతే నేను అగ్ని గుండంలో వేసినా పర్లా, 7 అంతలు అధికం చేసి వేసినా పర్వాలేదు. మా దేవుడు రక్షించగలిగినా రక్షించకపోయినా పర్వాలేదయ్యా, మేము అగ్నిలో పడి కాలిపోయి చచ్చిపోతాం, కానీ మేము మాత్రం ఏం చెయ్యం. హల్లెలూయా. అసలు దేని కొరకు అన్నాడు చెప్పండి? వాళ్ళు భోగం అనిపించడానికి ఇష్టపడలా, దేవుని ప్రజలతో ఏం పడ్డారు చెప్పండి? శ్రమ పడటానికి ఎంచుకున్నాడు. ఐగుప్తీయులతో కలిసి, హెబ్రీయులలో కలిసి, వాళ్ళతో పాటు ఎట్టి సేకరి చేయడానికి, వాళ్ళతో పాటు మట్టి తొక్కడానికి, వాళ్ళతో పాటు గడ్డి మొయ్యడానికి, వాళ్ళతో పాటు ఇటుకలు కాల్చడానికి, వాళ్ళతో పాటు బరువులు ఏం చేయడానికి? మొయ్యడానికి, వాళ్ళతో కలిసి పశువుల దగ్గర పనిచేయడానికి ఎవరు ఇష్టపడ్డారు? ఎలా పెరిగాడు? రాజుగారు కూతురు కొడుకులాగా పెరిగినోడు ఇప్పుడు ఎలాగా చెప్పండి? నాకు పాప భోగం వద్దు, నేను నా దేవుని ప్రజలతో ఏం పడతా. హల్లెలూయా.
మనం ఏం పడాలి ఇప్పుడు? నిక్కచ్చిగా బతకటం శ్రమ కాదు. ఆత్మీయంగా జీవించడం, పరిశుద్ధంగా బ్రతకటం, క్రీస్తు కోరినట్టుగా జీవించటం మామూలు శ్రమ కాదు. చాలాసార్లు మనం లాగుతానికి చూస్తుంది బయట లోకం చాలా రకాలుగా మనల్ని ఆకర్షిస్తుంది. కానీ తుచ్చమైన సంతోషాల కోసం తలొగ్గకుండా ఉండటమే ఎన్నో శ్రమల పోరాటాలు ఎవరి జీవితంలో. హల్లెలూయా. అందుకనే శ్రమ పడటానికి ఎంచుకున్నాడు ఎవరు? మనం ఏమి ఎంచుకోవాలి చెప్పండి? భోగమా శ్రమ? భోగం కావాలా శ్రమ కావాలా? వినపడతల్లా, నాకు నోట్లోంచి రావట్లా. ధనము కావాలా నింద కావాలా? కొద్ది మాట్లాడండి అమ్మా. సూత్రం నాయన. దోషనగిరికి మజ్జిగే ఉన్నతారు కొద్దిగా, సమస్యలిపోయిన పేనాల్లాగా. దాని వద్దులేండి, నింద ఇవ్వండి. చెప్పండి, ధనమా నింద? నింద అనొచ్చు కదా. అన్నా కంచి ఎక్కడొచ్చి ఏం పడతాయో అని భయపడుతున్నారండి. రెండోది చెప్పండి, భోగమా శ్రమ? భోగం కావాలా? మంచి ఎత్తుమడల చెప్పులు, మంచి మంచి డ్రెస్సు, హ్యాండ్ బ్యాగు, చేతిలో పెద్ద ఫోను, మూతికి ఐబ్రోస్కి, ఇంకా వేసుకుని కారు ఎక్కి హలో అప్పుడు అనుకుంటే ఏం భోగం మన మగవాళ్ళు తెలగుంటుంది. దావి చెప్పు, జీన్స్ ప్యాంట్, 7 జేబులు 6 జేబులో, ఇంకా ఉంగరాలు ఎన్ని? 10. ఈ పెద్దదానికి పట్టదేమోలే. 9 8 ఆటలు కన్నా ఏం పెట్టాలి? పెట్టి ఈ ఉంగరాలు కనపడేటట్టు పోనెత్తాలి. హలో అటు ఇటు తిరుగుతుంది. దాన్ని ఏమనాలి? చూడరా అంటే భోగమా? ఎవడు భోగం? ఈ భోగం ఎందుకు వచ్చింది చెప్పండి? తేడా వచ్చిందనుకో 7 నరికేస్తారు అంతే. ఇక భోగం ఇదేమీ లేదు అండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, మోషే ఏమన్నాడు తెలుసా? నాకు భోగం వద్దు, నేనేం పడతాను? హల్లెలూయా. శ్రమ పడ్డామా? ఒకప్పుడు మనం దేవుని రాజ్యంలో భోగాన్ని అనుభవిస్తాం. హల్లెలూయా. దేవుని పిల్లల భాగ్యవంతులే ఎప్పుడు కూడా. ఎందుకనే తెలుసా? ఆత్మీయమైన ఆశీర్వాదాన్ని మనము అనుభవిస్తాం. కష్టపడినోడే కడుపు నిండా తినగలడం. ఎవరు తింటారు? ఆంద్రేయా, స్వీట్ తింటావా నువ్వు? షుగర్ ఫ్యాక్టరీ లేదు కదా, ఉండదు. కష్టపడేవాడికి ఏముండదు, ఉండదు. అండ్ ఒక్కొక్కళ్ళకి వాళ్ళకి అన్నీ ఉంటాయి, కానీ నోట్లోని శని ఉందంట. అర్థమైంది మీకు? ఇక్కడ తినటానికి ఒక్కొక్కడికి నిద్ర అట్టదు, మంచి మంచం ఉంటుంది, కానీ యాసకాల వాళ్ళకి ఏసీ కూడా ఉంటుంది, కానీ ఏం పట్టదు. బయట కూర్చుని అటు ఇటు తిరుగుతూ ఉంటాడు, ఏం పడతలేదు. పడుకుని ఏమొచ్చేస్తుంది. మనకి దేవుడు కష్టపడే భాగ్యం ఇచ్చినందుకు ఏం పడండి, ఎంత కష్టపడ్డారో అంతమంది కడుపు నిండా ఏం చేయగలరో. లేకపోతే కొలత తినాలి. ఎంత కొలత తినాలి. తినేటప్పుడు కూడా కొద్ది ఎక్కువ తిన్నారనుకో, ఈ వాళ్ళకి బాధకి వర్ణనాతీతం, అడుదొల్లాలి వెళ్ళాలి. అందుకే కష్టపడేవాడికి ఏమీ ఉండదు. ఆడ 3 గుడ్లు కాదు ఏమండి, 4 గుడ్లు తినేసిన, 4 సందమామలు మింగేసిన ఏదా ఇది బేవని కూడా అనరు. అవి ఎట్టు వెళ్ళిపోతాయి. విజయరత్నం గారు అని ఒక ఆయన ఉన్నాయి. ఒకప్పుడు కొబ్బరి బొండాల కోసం కాయలు కొట్టిస్తే ఇంచుమించు 2 గెల్ల కొట్టేశారు మా వాళ్ళు. కొట్టేసేస్తే ఆ నీళ్లు తాగేసాం, కొబ్బరి ఉండిపోయింది. వదిలేసాం మేము. వదిలేస్తే కొబ్బరి నాకు ఇష్టం తీయండి అన్నాడు. ఒక గెల్లంతా తినేసాడు, ఇంకో గెల్ల కూడా తినేస్తున్నాడు. చచ్చిపోతే తేడా వచ్చేది. లోన కట్టరా నరికేస్తుంది అన్నాడు. ఏది అసలు ఆయన బాడీ అలా ఉండేది. అంత అన్ని కాయలు ఏం చేశాడు అంటున్నారు, కొబ్బరంతా తినేసాడు ఆయన.
నాకు భయం వేసింది, ఏ వాతం చేసేద్దో ఏమైపోద్దో అని. ఎవరికి అండి? కష్టపడే జీవికి చెప్పరే ఏది అయినా హల్లెలూయా. అందుకనే మనం ఏం కోరుకుందాం? కొద్ది గట్టిగా మాట్లాడచ్చు కదా. ఇప్పుడైనా శ్రమ కావాలా, భోగం కావాలా? తర్వాత 3వ విషయానికి వద్దాం. 26వ వచనం. చాలు చాలు. ఇక్కడ మాట రాయబడింది చూసారా? ఫరో కుమార్తె యొక్క కుమారుడును అనిపించుకొనుట కంటే, ఏమనిపించుకున్నట కంటే, ఎవరి కుమారుడు? ఫరో కుమార్తె యొక్క కొడుకు కంటే కూతురు కొడుకుకి ఎలా ఉంటుంది వాల్యూ? కొద్దిగా మాట్లాడండి, ఎవరన్నా మాట్లాడండి. తెలీదా? మీ తారతమ్యం తెలుసా? మీ ఇంట్లో ఉందా? చెప్పరే. కొన్ని ఇళ్లల్లో కొడుకు కంటే కూతురు కొడుకుకే మంచి వాల్యూ. ఎక్కడ? మంచి హోందా. ఎందుకుంటుంది? వీళ్ళ అసలు వాళ్ళంటూ వడ్డీ అంట. కొంతమందికి చెప్పండి, కూతురు పిల్లల్ని వడ్డీతో పోల్చుతారన్నమాట అండి. అందుకనే వీళ్ళు అంటే అండి కొంచెం వడ్డీ కంటే కొంతమందికి చాలా అడుగుతారంట. అసలు వద్దులే, ఉంచేసుకో, ఏమిచ్చి అండి. కూతురు పిల్లలు ఎందుకు ఇష్టం అంటే సైకాలజీ ప్రకారంగా వాళ్ళు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు కాబట్టి ఏదో 2 రోజులే ఉంటారు, అది యాసకాలం 4 రోజులే ఉంటారు అన్నీ ఏముంటుందో చెప్పండి. కొంతమంది పెద్దగా ఊహించేసుకుని వీళ్ళు ఏం చేసుకుంటారు తెలుసా? మా పిల్లల్ని అసలు సున్నిత్తలేదమ్మా, ఎప్పుడు కూతురు పిల్లలే ఎవరో అని కొంతమంది ఏం చేసుకుంటారు, నలిగిపోయి మదనడిపోతారు. అర్థం మీకు ఇక్కడ? ఎందుకంటే కొంచెం వాళ్ళకి ఇక్కడ గౌరవం ఉంటుంది. ఎక్కడ? వాళ్ళ ఇంటికి వెళ్తే మళ్ళీ వాళ్ళు అంతేలే ఎక్కడ అండి. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. ఫరో ఇంటిలో కూడా కూతురు కొడుకైతే మోసేకి ఎలా ఉంటుంది? ఎక్కడికి వెళ్ళినా ఎవరు రైడు? ఎవడంటే ఫరో కుమార్తె గారి కొడుకు. అయ్య బాబోయ్, ఫరో గారి కుమార్తె కొడుకు. కూతురికే వాల్యూ, కూతురు కొడుక్కి. కానీ ఇప్పుడు మోషే ఏమన్నాడు తెలుసా? నేను ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించు కన్నడ. ఇంకేం చదువుతాం? అక్కడ చదువుతాం చూడండి. అనిపించుకొనుటకు ఒప్పుకోలేదు. ఎలా అనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు. ఇప్పుడు చూద్దాం ఏమండి, బహుమానం కావాలా? ఫరో కుమార్తె కుమారుడు అనిపించుకోవాలా? రాజకుమార్తెగా ఉందామనుకుంటున్నారా? బహుమానం కావాలా? ఏంటి బహుమానం ఎప్పుడు వచ్చేది కానీ కూతురు కొడుకు ఇప్పుడే కదా. అబ్బో అది చాలా ఎలా ఉంటుంది కదా. కానీ మోషే గారు ఏమనుకోలేదంట, నాకు ఫరో కూతురు కుమారుడు అనిపించుకోవాల్సిన అవసరం పెంచింది ఆవిడే ఏమండి. కానీ నాకు అంతకంటే గొప్ప భాగ్యం, సర్వోన్నతుడైన దేవుడిచ్చే బహుమానం నాకు కావాలి. హల్లెలూయా. ఎవరి బహుమానం కావాలి? నేను రాకుమార్తె యొక్క కుమారుడు అనిపించుకుని లోకంలో సంపాదించుకునే పేరు ప్రఖ్యాతులు నాకు అక్కర్లేదు. కానీ సర్వోన్నతుడైన సృష్టికర్త అయిన దేవుడిచ్చే బహుమతి ఎవరికి కావాలి? హల్లెలూయా. దేవుడు ప్రతి వాని కొరకు ఏం సిద్ధపరిచాడని ఉంది? వాని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలం ఎవరి దగ్గర ఉంది? హల్లెలూయా. అందరికీ దేవుడు కొన్ని బహుమతులను మన కొరకు ఏం చేస్తాడు చెప్పండి? సిద్ధము ఇస్తాడు. వాళ్ళకి ధవల కిరీటం, మహిమ కిరీటం వాడబారని. అందుకే పౌలు అంట, మంచి పోరాటము పరుగు కడముట్టించి తిని విశ్వాసమును ఇక మీదట నా కొరకు అది ఏముంది? నా కొరకు నీతి కిరీటం ఉంది, ఓ మంచి బహుమానం ఏమై ఉంది? హల్లెలూయా అండి. దేవుడిచ్చి బహుమానము ఎలాంటిది చెప్పండి? నిశ్చలమైనది. హల్లెలూయా. అర్థం మీకు ఇక్కడ? గర్భఫలము ఎవరిచ్చే బహుమానం? దేవుడిచ్చే బహుమానం. అది గొప్పదా అండి? పెళ్లిలో పెట్టే కాసు బంగారం గొప్పదా?
కాసు బంగారం గురించి ఎంతమంది చెప్పుకుంటారు మీరు? మా చిన్నానా నాయనంటే అంత ప్రేమో తెలుసా? ఎంత ఇచ్చాడన్నా? ఎంత? కాసు బంగారం పెట్టాడు మా చిన్న. మా బాబాయ్కి నేనంటే కొట్టేసుకుని చెప్పేస్తారు. ఎవరి గురించి? అండి ఇంట్లో కొద్దిగా తేడా వచ్చిందనుకో, ఇది బ్యాంకులోకి వెళ్తుంది, తర్వాత కొట్టులోకి వెళ్తుందో ఎక్కడికి వెళ్తుందో. అదే దేవుడిచ్చిన బిడ్డలో ఎంతతో పోల్చుతారు మీరు? హల్లెలూయా. ఆ బంగారం కాసుకి తగ్గుద్ది, 3 సంవత్సరాలకి ఇంకొద్దిగా తగ్గుద్ది, 10 సంవత్సరాలకి ఇంకొద్దిగా అరుగుద్ది, 20 సంవత్సరాలకే అది రోజు వేసేసుకుంటే కనుక తెగిపోయి ముక్కలైపోద్ది. ఏది? అదే దేవుడిచ్చిన బహుమతి 20 సంవత్సరాలకే నిన్ను కూర్చోబెట్టి పెంచుద్ది. హల్లెలూయా. అంతే కదా? నువ్వు మంచిగా పెంచితే చెప్పండి. ఇప్పుడు ఎవరిచ్చే బహుమతి గొప్పది? అందుకని మనం ఎవరి గిఫ్ట్కి చూడాలి? ఈ భూమి మీద ఇదే కదా, అంతకంటే గొప్పది వాడబారని ఏమండి ఏమి బహుమతి కదా, దాన్ని వెలకట్టలేని బహుమతి. అబ్రహాం అందుకునే ఏమండి పునాదులు కలిగిన పట్టణం కొరకు ఏం చేశాడని ఉందంటే ఎదురు. హల్లెలూయా. మన జీవితం ఈ రోజున అలా గుర్తుపెట్టుకోవాలి ఏమండి. దేవుని బహుమతి కొరకు ఫరో కుమారుడు అనిపించుకోవడానికి ఎంత హోదా. మోసే ఎటు తిరిగినా, ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా, ఎవరిని కొట్టినా, ఎవరిని చంపినా ఎదురు ఎవడు ఒక్కడు కూడా. అంత పవర్ఫుల్ అధికారం ఎవరికి? మంచి గుర్రము, మంచి రథము, మంచి పరివారు, మంచి సహకారులు ఎవరికి? మంచి ఆస్తిపాస్తులు. ఇవన్నీ నాకు దేవుడిచ్చే. ఏం కావాలి? హల్లెలూయా. ఇప్పుడు మనకి ఎవరిచ్చే బహుమానం కావాలి? దేవుని బహుమానం కొరకు ఈ లోకంలో ఉన్న ఏది మనకు గొప్పదేమి అండి, ఏ పేరు ప్రఖ్యాతులు మనకు గొప్పవే, ఆ బహుమతి చాలా 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 చెప్పండి చాలా విలువైనది అన్నమాట. ఇంకొంచెం కిందకు వద్దాం. ఇంకా అతడు అదృశ్యమైన వారిని చూచుచున్నట్లు స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తుని విడిచి. చాలు, ఇక్కడ మాట ఉంది, విశ్వాసమును బట్టి అతడు అదృశ్యమైన దానిని చూచి స్థిర బుద్ధి గలవాడై. ఏమండి ఎలాగంట చూసారా? ఏమండి ఇక్కడ మీరు గమనించండి, విశ్వాసమును బట్టి స్థిర బుద్ధి కలిగి. ఏమండి ఐగుప్తులో ఉన్న ఫరోకి కూడా ఏమవ్వలేదంట, భయపడ్డా. అక్కడ రాయబడిన మాట, రాజాగ్రహమునకు భయపడక. ఎవరి ఆగ్రహానికి? మనుషుల ఆగ్రహానికి మనం ఏమవుతాం? అప్పుడప్పుడు భయపడిపోయి చేయకూడని పనులు చేయమోనండి, భయం వేస్తుందండి. వాళ్ళు ఏం చెబితే అదేం చేస్తాం. కానీ మోషే అలాంటోడు, ఎవరాజ్ఞ? అందుకే మన కోసమే పరిశుద్ధాత్మను తేటగా రాయించాడు. రాజాజ్ఞకి ఏం అవ్వలేదంట. ఎవరాజ్ఞకి? రాజాజ్ఞకి ఇంక తిరుగు లేదు. మనల్ని ఎవరన్నా అడిగితే నేను రానంటే ఏమని అని చేస్తారా? ఏమని అనుకుంటారేమో అని వెళ్ళిపోతాం అంతే తెలంగాణ అండి. కానీ మోషే ఎలాంటోడు చెప్పండి? విశ్వాసమును బట్టి స్థిర బుద్ధి, వాక్యములో నుండి, ఆత్మీయతలో నుండి అటు కానీ ఇటు కానీ ఏమవ్వలేదు. ఊగిసలాట కానీ, చూద్దామన్నట్టుగా కానీ లేదు. ఎవరి జీవితం? యేసయ్య గారు ఊగాడా? మీరు ఊగారా? ఆ కుర్చీల్లో ఊగారనుకో, భగవంతుడు ఎప్పుడో ఇచ్చిన కుర్చీలు అయ్యి. మీరు కుదురుగా కూర్చుంటే ఉంటాయి, లేదా బఠేలు మనవి అనుకోండి. అది అందుకని ఇప్పుడు రాబోయే రోజుల్లో బల్లలు చేయించాలి. ఇంక మనకి ఈ కుర్చీల మీద నమ్ముకోవటానికి వీలు లేదు ఇంకా అండి. ఈ కుర్చీలు అయిపోయేటప్పటికి ఎవరు రావాలి మనకి? ప్రార్థన చేయండి. మిమ్మల్ని ఎవరైనా ప్రేరేపిస్తే ఏంటి నన్ను సలహా అడగండి, చెబుతాను నేను అప్పుడు అండి. చక్కగా ఏం చేసేద్దాం, ఇంకా బలాలు చేసేద్దాం, వెనకాల ఆనుకునే బల చేద్దాంలేండి. హల్లెలూయా. ఇక్కడ జాగ్రత్త మీరు గమనించండి వచనంలో కదా, ఎవరి మీద విశ్వాసం? దేవుని మీద నమ్మకం పెట్టుకుని
అసలు ఊగిసలాట్లేదంట. ఎలా ఉన్నాడంటే దేవునిలో పరో కూతురులాగా ఉందామా, ఒకసారి ఈ సంవత్సరం చూద్దాంలే అన్నాడా, ఈ నెల చూద్దాంలే అన్నాడా? ఊగిసలాట్లేదంట. ఏ బుద్ధి ఉందంట? స్థిరమైన బుద్ధి కలిగి రాజాగ్రహానికి కూడా ఏమవ్వలేదు. హల్లెలూయా. మనము రాజాగ్రహానికి భయపడకూడదు. విశ్వాసం కలిగి స్థిర బుద్ధిని మనం ఏమై ఉండాలి. అర్థం మీకు ఇక్కడ అది ఎవరి జీవితంలో మనం నేర్చుకున్నాయి. మోషేలో 4 ప్రాముఖ్యమైన విషయాలు మీకు గుర్తు చేశాను. అతడు సరైన ఎంపిక చేసుకున్నాడు. ఏంటి ఆయన ఎంపిక? 4 విషయాలు చెప్పండి నాకు. మొదటిది, అతడు ఏమండి నాకు ధనవద్దు, నిందకు నాకు కావాలి అని ఏం చేసుకున్నాడు? ఎంచుకోవలసి వచ్చినప్పుడు నిందించుకున్నాడు. రెండవది, అల్పకాలం నాకొద్దు, పాపభోగం నాకొద్దు, దేవుని ప్రజలతో శ్రమపడి నేను కష్టపడి నా ఆత్మీయతను నేను ఏం చేసుకుంటాను, కాపాడుకుంటాను అన్నాడు. మూడవది, రాజుగారి యొక్క కుమారుడిగా నాకు వచ్చే బహుమతి నాకు అక్కర్లేదు, నా దేవుడిచ్చే బహుమతి నాకు, నా దేవుడు ఒకానొక దినాన నా దగ్గరికి తెచ్చి నా నెత్తి మీద పెట్టబోయే ఆ కిరీటము, హల్లెలూయా, అది ఆ బహుమతి కావాలి. ఆయన చేత నేను మెప్పు పొందాలి. మనుషులు ఇచ్చే గొప్పలు నాకు అవసరమో లేదు. నాలుగవది చెప్పండి, విశ్వాసమును బట్టి ఎలా ఉన్నాడంట? స్థిరముగా ఉండి రాజాగ్రహానికి ఏమవ్వలేదు. మనుషుల ఆగ్రహాలకి మనం ఏమయ్యి భయపడి ఆత్మీయతలో సన్నగిలిపోద్దు. మీరు ఎవరికి భయపడక్కర్లేదు. చెప్పండి, ఆత్మీయతలో మనం ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఊగిసలాడే భక్తి వద్దు. చెప్పండి, నికరమైన భక్తిని మనము ఇలాంటి మంచి నిర్ణయం ఎవరు చేసుకున్నారు చెప్పండి కదా. కానీ బైబిల్లో సంసోన్ అని ఒక ఆయన ఉన్నాడు, చాలా బలవంతుడు. పుట్టుకలోనే దేవుడు తన ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని అభిషేకం ఉంది. సంసోను ఎక్కడికి వెళ్తే అక్కడ కొన్ని అద్భుతాలు, తోడేళ్ళని సింహాన్ని ఏం చేశాడు? సీల్చేసే బలార్జుడు ఎవరో. కానీ ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళి ఫిలిస్తీన్ల స్త్రీని చూసి వచ్చాడండి. ఎవరో ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మ నాతో చెబుతున్నాడు, నేను ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళాను, అక్కడ ఒక అమ్మాయిని చూసి వచ్చాను, మీరు నాకు ఆ అమ్మాయిని చేంజ్ చేయాలి. తల్లి అందే, బాబో నువ్వు నాజీర్ చేయబడిన వాడురా, ప్రత్యేకింపబడిన వాడురా, ఇశ్రాయేలీలను ఫిలిస్తీన్ల యొక్క చేతుల కింద నుంచి విడిపించడం కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒక సాధనం రా నువ్వు ఇలాంటి పిచ్చి పనులు అంటే. మనోడు మామూలుడు కాదు కదా, తిరగబడి కొడితే చచ్చిపోతారు మళ్ళీ వాళ్ళు. ఇక ఏం చేయాలో తెలియక ఏం చేశారు చెప్పండి? నీ ఇష్టం రా అబ్బాయి అన్నారు. ఎవరిని? వయసు వచ్చినోడిని ఏం చేయగలరా అండి? వాళ్ళ నిర్ణయం తీసుకున్న తర్వాత ఏం చేస్తారు? చేయలేక చేసి వచ్చారు. చేసిన తర్వాత పిల్లల్ని తీసుకొస్తా మానేసి అక్కడ పొడుపు కథలేసి ఆ కథల్లో చిక్కుకుపోయి మళ్ళీ వదిలేసి మళ్ళీ వెళ్ళి ఊరంతా నువ్వు పెట్టేస్తే వాళ్ళ పగబట్టి మనవాడిని ఏం చేశారు చెప్పండి? కథ అంతా చెబితే 3వ ఉద్దని దాటిస్తూ ఉంటుంటే మీరు నా వెనకాల రారే? నా వెనకాల రాకపోతే మీకు ఉందే చెప్పండి. ఏం చేశాడు సంసోను కదా? దెలీలా దగ్గర మకాం వేసి వాళ్ళ చేతిలో పట్టబడి 2 కళ్ళు తోడేసి బతుకంతా ఏమైపోయింది చూసారా? ఏం చేసుకున్నాడు? ఈరోజు మీరు కూడా ఆలోచించండి. మంచి నిర్ణయాలు తీసుకోండి. మంచి నిర్ణయం తీసుకోండి. పెద్దలను అడగండి, సలహా తీసుకోండి. వాక్యం చదవండి, వాక్యపు వెలుగులో మీరు నిర్ణయాలు తీసుకోండి. దైవజనుల దగ్గరికి రండి, ఆత్మీయమైన సలహాలు అడగండి, మంచి నిర్ణయాలు తీసుకోండి. పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోకండి. తీసుకున్న జీవితాలు చాలా దుర్భరము అయిపోతాయి. అర్థం మీకు ఇక్కడ సరైన టైంలో మంచి నిర్ణయం తీసుకుంటే వాళ్ళ జీవితాలు బహుగా ఏమవుతాయో తెలుసా? ఆశీర్వదించు. ఈరోజు నా జీవితం ఒక ఆశీర్వాదకరంగా ఉండటానికి అండి నేను చెప్పగలను. ఒక రోజున మా తాతగారి ఇంటి దగ్గర వాళ్ళందరూ కూర్చుని ఒకటే వేశారు నాతో ప్రశ్న. ఏమన్నా తెలుసా? మీ నాన్న నమ్ముకున్న దేవుడు నమ్ముకుంటే మీ నాన్న నీకు కూడా ఒక సంచేసి ఎవరో ఒక పిల్లని చేసేస్తాడు రా అన్నారు నాకు. ఎవరు చెప్పిన మాట చెప్పండి? ఈ ఊళ్ళోనే మా తాతగారు అండి మా చిన్నాన్నగారు వాళ్ళు కూర్చుని
మీ నాన్న మాట వింటావా, మా మాట వింటావా? మా మాట వింటే నిన్ను మేమేం చేస్తాం? మీ నాన్న పట్టించుకోకపోయినా మేము ఏదన్నా నీకు ఏదైనా కావలసినవి ఇచ్చి నీకేదో దారి మా మాట వింటావా? అంతకుముందు రోజే దేవుడు నాతో ఏం చేశాడు? లాడాడు. ఇక ఆ రోజున ఇంకా తడుంకోకుండా చెప్పేశా, ఏమన్నా తెలుసా? మీ మాట వింటే నేను నరకానికి వెళ్తాను, మా నాన్న మాట వింటే ఎక్కడికి వెళ్తాను? ఈ 2 ముక్కలు చెప్పా. ఎందుకంటే గట్టిగా చెప్పే మన దగ్గర ఏం లేదు ఇంకా. అర్థం. అప్పుడు వాళ్ళు అన్నారు, ఊరే వీడికి కూడా ఏమెక్కిచ్చేసాడు, నాగేశ్వర వీడికి కూడా ఎక్కిచ్చేసాడు రా అని వదిలేశారండి. ఎవరు? వాళ్ళు వదిలేయటం వలన ఎవరో చెప్పండి. ఆ రోజున తీసుకున్న నిర్ణయం ఏమండి, ఏ రోజు? ఆ తర్వాత దేవుని పరిచర్యలో ఏమండి ఉండటానికి. ఈరోజు అనేకులకి ఆశీర్వాదకరంగా నా బ్రతుకుంటానికి కారణము ఆ రోజున మా నాన్న మాట వినకుండా చెప్పండి నా ఇష్టం నాకు అంతా తెలుసు అని పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటే చెప్పండి ఈరోజు నేను ఇక్కడ ఉండేవాడిని కాదు, ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు. అందుకే నేను ఎంతో సంతోషిస్తాను మా తల్లిని బట్టి తండ్రిని బట్టి. వారు ఒక చక్కని మార్గంలో ఏం చేసి పెంచారు అండి. ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవడానికి వారు నన్ను ఆత్మీయంగా వచ్చారు. వారు చెప్పిన యొక్క సలహాలు ఇచ్చిన యొక్క వాక్యాధారాలే చెప్పండి ఈరోజు నన్ను ఒక మంచి నిర్ణయం తీసుకొని అనేకులకి ప్రయోజనకరమైన వ్యక్తిగా దేవుడు నన్ను. ఇప్పుడు మీ ఇష్టం. చెప్పా ఎవరికి? మోషే గారిని చెప్పాను, సంసోను గారిని చూపించాను. చెప్పండి ఎవరిని చూపించాను? ఇక మూడోది నేనే కనపడ్డా మీ కంటికి. ఎవరి కంటికి? ఆ రోజు నేను ఆ నిర్ణయం తీసుకుంటే మానేసి కోడి పుంజి సంకలో పెట్టుకుని వెళ్ళిపోతే ఎవరో మరి ఇప్పుడు నేను ఎన్ని పాకలు ఎద్దునో మొత్తానికి ఎక్కడుందునో కదా. కానీ ఈరోజు మీకు అదే గుర్తు చేస్తున్నాను, మంచి నిర్ణయం తీసుకుంటేనే మనకి మంచి పరిస్థితులు. దేవుడు ఒకసారి తెచ్చి ఆశీర్వాదాలని ఇంటి మీద కొమ్మరించడు. నువ్వు తీసుకున్న నిర్ణయాల మీద నీ భవిష్యత్తు. యెహోషువ ఒక నిర్ణయం తీసుకున్నాడు, మీరు ఎటుపోతారో పోండి, నేను నా ఇంటి వారము యెహోవాను మాత్రమే సేవిస్తాం. అంతే. యెహోవాని సేవించడానికి యెహోషువ గారు నిలబడ్డాడు. యెహోషువ కుటుంబము ఏమైంది చెప్పండి? ఒక ఆశీర్వాదకరముగా అంది. హల్లెలూయా. మీరు గుర్తుపెట్టుకోండి, బైబిల్ చరిత్రలో కొంతమంది వ్యక్తులు మనకు కనిపిస్తారు. వారు సరైన నిర్ణయాలు ఏం చేయగలిగారు చెప్పండి? తీసుకున్నారు. అర్థం మీకు ఇక్కడ ఈ పరిచర్యలో ఎదురైన కష్టాలు చూసి నా మట్టికి నేను అనుకున్నాను, ఏమన్నా తెలుసా, మా నాన్నగారితో కలిసి నేను ఏం చేద్దామో పరిచర్యలో సాయం చేద్దాం. అప్పుడు నేను సౌండ్ సిస్టమ్ చూసుకునేవాడిని, కరెంటు పని చేసేవాడిని. ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడ సైకిల్కి 2 గొట్టాలు వెనకాల కట్టేసుకోవటం, యాంప్లిఫైర్లు అన్నీ తగిలిచ్చేసుకోవటం. ఎక్కడ మీటింగ్ అయితే అక్కడికి ఏం చేయటమే, నడిచి వెళ్ళిపోవడమే. ఏమండి రాయలూరులో మీటింగ్ అంటే రాయలు వెళ్ళిపోవడం, చినకాపురం మీటింగ్ చినకాపురం, లేదంటే గొములూరు, లేకపోతే అక్కడ బోన్పల్లి మీటింగ్ వెళ్ళిపోయేవాళ్ళం. ఏ పట్టుకుని ఒక్కోసారి ఒల్లూరు వెళ్ళిపోయాడు, కాశీపాడు వెళ్ళిపోయాడు, పెప్పర్రా ఎక్కడంటే అక్కడ ఏయి సైకిలే. అప్పుడు మోటార్ సైకిల్ లేవు, మనకి ఏం లేవు. వెళ్ళిపోయి నేను అనుకునేవాడిని అదొకటి చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం, ఆ పని ఒకటే చేద్దాం, సేవ మాత్రం మనము చేయకూడదు. పెద్ద షాప్ పెట్టేద్దాం అనుకున్నాను. అండ్ ఒక మంచి షోరూము, ఓనీడా షోరూమ్ ఒకటి పెట్టేద్దామని చెప్పేసి ఆ రోజుల్లో అండ్ ఒక షాపులో పనిచేసి ఓనీడా డీలర్తో మాట్లాడాను, ఏమైనా 1,00,000 రూపాయలు పెట్టి ఏం పెట్టేయాలని షోరూమ్ పెట్టేద్దాం అనుకున్నాను అప్పుడు. కానీ దేవుడు ఏం చేశాడో చెప్పండి, ఒక అబ్బాయి నీ నిర్ణయము అది కాదు, ఇది చెయ్యి అని ఎవరు ఆలోచించారు? అప్పుడు నేను ఎవరి మాట విన్నాను తెలుసా? ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి, కొన్ని క్లిష్ట పరిస్థితులున్నా మన నిర్ణయము సరైన టైంలో తీసుకుంటే మన జీవితం ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? ఆశీర్వాదకరంగా. హల్లెలూయా అండి. తప్పుడు నిర్ణయాలు తీసుకున్న జీవితాలు ఏమైపోతాయి? అమ్మ నాన్న మాట వినకుండా ఎవడో ప్రేమలో పడి వెనకాల పోతారు చూడండి, వాళ్ళ బతుకులు ఎంత దయనీయంగా ఉంటున్నాయి చూడండి. పెద్దల మాట వినకుండా విచ్చలవిడిగా తిరిగేసిన వాళ్ళ బతుకులు ఎలాగుంటాయి? రేపావున చూస్తున్నావు కావడన్నా వాళ్ళు మంది జీవితాలు. యవనస్తులు చూడండి, ఈ రోజుల్లో చాలా భయంకరమైన పరిస్థితులు లోకంలో.
మన ఇష్టం వచ్చిన పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోకండి. తల్లిదండ్రులు సలహా తీసుకోండి, దేవుని సేవకులు సలహా తీసుకోండి, వాక్యాన్ని చదవండి, దేవుని వాక్య ప్రకారంగా ఆలోచించండి. మంచి నిర్ణయాలు, మోషే లాంటి నిర్ణయాలు తీసుకోనండి, సంసోన్ లాంటి నిర్ణయాలు తీసుకోకండి. ప్రణాళిక నీతో ఒకటి ఉంది, నువ్వు పక్కన ఆలోచనతో నువ్వు నిర్ణయాలు తీసుకుంటే జీవితం చాలా ఏమైపోద్ది. కాబట్టి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడి దినం మనందరితో మాట్లాడిన మాటలు ఎవరికి వాళ్ళుగా కొన్ని క్షణాలు మన హృదయాన్ని మనంతరంగములను పరిశీలన చేసుకొని దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేద్దాం. యేసయ్యా, ఈరోజు చక్కని విషయాలు నాతో మాట్లాడావు ప్రభువా. దేవా, మోషే పెద్దవాడైనప్పుడు తాను తీసుకున్న యొక్క మంచి నిర్ణయం తన జీవితాన్ని ఎంత గొప్పవాడిని చేసిందో. మోషేకి ఎదురుగా నోరు తెరిచి మాట్లాడడానికి కూడా దేవుడు అనుమతి ఇవ్వలేదు. వాడు అన్నయ్యన అక్క అయినప్పటికీ నా సేవకుడైన మోషేను గురించి మాట్లాడడానికి మీకు ఎందుకు భయమే లేదన్నాడు. ఎంత బలమైన సాధనంగా దేవుడు చేసుకున్నాడు. ఫరోకి దేవునిగా నిలబెట్టాడు మోషేని దేవుడు. ఒక గొప్ప ఉన్నతమైన స్థానములో దేవుడు మోషేని నిలబెట్టుకున్నాడు. ఎందుకో తెలుసా? మోషే నిర్ణయం అంత గొప్పది. ఈరోజు నీ నిర్ణయం ఎలా ఉంది? మిమ్మల్ని మీరుగా ఒకసారి పరిశీలన చేసుకోండి. ఆశీర్వాదాలు దేవుడు తెచ్చి పెట్టలేడు. నువ్వు తీసుకున్న నిర్ణయం నీకు ఆశీర్వాదాన్ని తెచ్చిపెడుతుంది. నీ నిర్ణయం సరికాకపోతే నష్టాన్ని, నాశనాన్ని తెచ్చిపెడుతుంది. ఈ రోజున దేవా, నాకు ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి నాకు సహాయించి, నా నిర్ణయము దైవ చిత్తానుసారమైనదై ఉండాలి అని ప్రతి ఒక్కరము దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేసుకుందాం. తిరగండి, అటు ఇటు తిరగద్దు, చక్కగా మోకరించి యేసయ్యతో మాట్లాడాడు. దేవుడు మీతో మాట్లాడాడు. ఇప్పుడే మోకరించి మీరు ఒక నిర్ణయం తీసుకోండి. తండ్రి, నాయన, నాకు భోగమొద్దు నాయన, నాకు శ్రమ పడడానికి ఇష్టపడుతున్నాను. ఒక మంచి నిర్ణయం తీసుకుంటే, ఈరోజున మనం భోగాల మీద దృష్టి పెడితే అది అల్పకాలమే ఉంటుంది, అల్పకాలం ఉంటుంది. దేవా, ఈ అల్పకాల భోగం నాకొద్దు నాయనా అని ఎవరికి వారుగా దేవుని పాదాల దగ్గర మనము ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసుకోండి. తండ్రి, నాకు నాయన ధనము కంటే నిందైనా పర్వాలేదు, నాయన శ్రమైనా పర్వాలేదు, నాకు నీవిచ్చే బహుమతి కావాలి కానీ ఫరో కుమార్తెగా నేను అక్కడ ఉండక్కర్లేదు నాయన. ఈ భూ సంబంధమైన పేరు ప్రఖ్యాతులు నాకు అక్కర్లేదు నాయన, నీవిచ్చే గిఫ్ట్ నాకు కావాలి ప్రభువా. అయ్యా, నా దృష్టిలో నాయన స్థిరంగా, విశ్వాసాన్ని బట్టి స్థిరంగా ఉంటానయ్యా, సహాయం చేయి నాయనా అని ఈరోజు అందరూ దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేసుకోండి. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకోండి. ఈరోజు మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోండి. మీ చదువుల్లో, మీ భవిష్యత్తు విషయంలో, మీ ఆత్మీయమైన విషయంలో నీ ఇష్టం. లోకం నీ ముందుంది. తిరగాలనుందా? ఎంజాయ్ చేయాలనుందా? భోగం అనిపించాలనిపించిందా? ప్రమాదంగా ఉంది, జాగ్రత్త. ఆ దారి మరణానికి తీసుకెళ్లే దారి, నష్టాలకి తీసుకెళ్లే దారి, నాశనానికి తీసుకెళ్లే దారి. దేవునితో శ్రమ పడతావా? దేవుడిచ్చే బహుమానం వైపు దృష్టి పెడతావా? నీ ఇష్టం. ఈరోజు సంసోను లాంటి శరీరపు కోరిక తీర్చుకుందామని కంగారు పెడితే దెబ్బలు తినేద్దాం. జీవితం ఎందుకు పనికి రాకుండా పోతుంది. అర్ధంతరంగానే జీవితాలు ముగించాల్సి వస్తుంది. కానీ ఆ జీవితం వలన ఏమీ సంతోషం ఉండదు. కనుక ఒకసారి మనం ఆలోచించేసి దేవుని పాదాల దగ్గర ఒక మంచి తీర్మానం చేసుకోండి. అందరూ తీర్మానం చేసుకోండి. సర్వశక్తిమంతుడైన ప్రభు మనతో మాట్లాడిన మాటలను బట్టి ప్రభు బల్లలో చేయి పెట్టబోయే ముందు
గాక.